Hi guys, welcome to my channel Jobs with Hansika. Today we'll talk about all your queries or doubts and కంటెంట్ రివ్యూయర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. చాలామంది కంటెంట్ రివ్యూయర్ గురించే అడిగారు అనమాట. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఆ తర్వాత 10 డేస్‌లో 10-15 లోపు మేము ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామన్నారు. మళ్ళీ చేయలేదు మాకు. అలా చాలా డౌట్స్ కూడా పెట్టారు. సో, మనం ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆ డౌట్స్ గురించయితే మనం డిస్కస్ చేసేద్దాం. అండ్ దానికన్నా ముందు నెక్స్ట్ నా అప్‌కమింగ్ వీడియోలో నేను ఏ వీడియో అయితే చేయాలో ఫర్ ఎగ్జాంపుల్ బయర్ అబ్యూస్ ఇంటర్వ్యూ క్వెషన్సో లేకపోతే జీఓఏ ఆర్ ఎంఎల్ డేటా అసోసియేట్ వీటి మీద కొంచెం ఎక్కువ పెట్టారనమాట. సో, నేను ఒక పోస్ట్ అయితే పెట్టేస్తాను పోల్ లాగా. సో, మోస్ట్ దేనికొస్తదో నేను అదే చేస్తాను. సో దట్ ఎట్లా అంటే బయర్ అబ్యూస్‌కొచ్చిందనుకో సో, నా అప్‌కమింగ్ వీడియో అది ఉంటది. నెక్స్ట్ దాని తర్వాత ఉన్నది ఉంటది. అలా. సో, ఒక పోల్ అయితే పెట్టేస్తాను. అండ్ దానికి కన్వీనియంట్‌గా ఎలా వస్తే మనం అలా అయితే ప్రొసీడ్ అయిపోదాం. అండ్ చాలామంది చాలా నేమ్స్ కూడా సజెస్ట్ చేశారు. నేను మా మమ్మీకి గూడా చూపిచ్చాను. సో, అందులోనే మా మమ్మీ ఏదో ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేద్దామని చెప్పింది. ఓకే. నౌ టాపిక్‌లోకైతే వచ్చేద్దాం. ఫస్ట్ డౌట్స్. మీరు కమెంట్ సెషన్స్‌లో డౌట్స్ అయితే పోస్ట్ చేశారు కదా! సో, మనం దాని గురించే డిస్కస్ చేసేద్దాం ఫస్ట్ వచ్చేసి. ఎంఎల్ డేటా ఎగ్జామ్ అయిపోయింది. లైక్ ఎంఎల్ఏక్యూ ఎగ్జామ్ అయిపోయింది. ఇంటర్వ్యూ గైడెన్స్ ఇవ్వండి. లేకపోతే ఇంటర్వ్యూ క్వెషన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ప్రెజెంట్ ఎల్ఎంఏక్యూకి ఎలా అంటే చాలా తక్కువ తెలుసనమాట నాకు. బట్ స్టిల్ నేను కమెంట్ చూసి నేనైతే అడిగాను. ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అని. వాళ్ళు ఇంటర్వ్యూ క్వెషన్స్ షేర్ చేస్తామన్నారు. అట్ ప్రెజెంట్ ఏవైతే ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతున్నారో సో, దానికి నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చాక నేనైతే వీడియో అయితే చేస్తాను దానికి రిలేటెడ్‌గా. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ గురించి చెప్పమని అడుగుతున్నారు. యాహ్! నేను దానికోసమే అనమాట. నా ఛానెల్‌లో మోస్ట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమే ఉంటాయి. అండ్ రేర్‌గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆర్ వాక్ ఇన్ డ్రైవ్స్ గురించయితే నేను షేర్ చేస్తుంటా. బట్ స్టిల్ ఐయామ్ వెయిటింగ్ ఫర్ ద వీసీఎస్ రెస్పాన్స్ అనమాట. లైక్ వీసీఎస్ అప్డేట్ ఏదైనా వస్తే మనం దానికి ఫర్దర్‌గా ఎళ్ళొచ్చు. నేను రిఫరల్ ఇవ్వడం లేకపోతే ఏదైనా వేకెన్సీస్ వస్తే వెంటనే మీకు షేర్ చేస్తాను. అండ్ సూన్ అమెజాన్‌లో ఏవైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా యాక్టివ్‌లో ఉన్నాయో వాటి రిలేటెడ్‌గా వీడియో చేస్తాను. సో, ఇట్ మైట్ బి యూజ్‌ఫుల్ ఫర్ యూ. అండ్ ఇంకొకరు నో లాంగర్ కన్సిడరేషన్‌లో ఉందక్క. సో, ఎలా కన్సిడర్ చేయాలి? ఇట్స్ నో లాంగర్ కన్సిడరేషన్ అంటే అసలు ఇంకా రిజెక్ట్ అయిపోయినట్టు. ఐయామ్ సారీ. ఆహ్, ఇంకా చెప్పాలి కదా! నువ్వు అడిగావు. నో లాంగర్ కన్సిడరేషన్ అంటే ఇంకా వాళ్ళు ఐ మీన్ నీ ప్రొఫైల్‌ని ముందుకు తీసుకెళ్ళట్లేదు. లైక్ రిజెక్షన్ అని అర్థం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అసోసియేటివ్ రోల్, ఇంటర్వ్యూ క్వెషన్స్ ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి? ఇంటర్వ్యూ సెట్ చేసాము ఇంకా అవ్వలేదు అన్న దాని మీద అయితే వాళ్ళు అడిగారు. సో, డిజిటల్ అసోసియేట్ మీద కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. నో వరీస్ నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేశాను లేటెస్ట్‌గా విత్ లేటెస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకొకరు క్యాట్ ఉంటది వాళ్ళ ప్రొఫైల్. సో, నాకది బాగా గుర్తు. వాళ్ళు పెట్టినది ఇది 10-15 డేస్‌లో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామన్నారు కంటెంట్ రివ్యూయర్‌కి. ఇంకా షెడ్యూల్ చేయలేదు. ఎలా ఏంటి అని. మీకే కాదు ఇంకా కొందరికి అలానే జరిగిందనమాట. లైక్ నాకు ఇంటర్వ్యూలో ఈమెయిల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. నువ్వు ఇలా కమెంట్ సెక్షన్‌లో పెట్టావు. 10-15 లోపు పెడతామని చెప్పి కొందరికి అవ్వలేదు. సెట్ చేయలేదు. షెడ్యూల్ చేయలేదు. మరికొందరికైతే షెడ్యూల్ చేశారు. వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. 2-3 డేస్‌లో రెస్పాన్స్ అయితే ఇస్తామని చెప్పారంట ఇంటర్వ్యూ ప్రాసెస్‌ది. సో, అలా వాళ్ళేమైనా బ్యాచెస్‌గా చేస్తున్నారేమో. సో, మీకు కూడా రెస్పాన్స్ వస్తది. వెయిట్ చేయండి. ఎందుకంటే కొందరికైతే చెప్పిన వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేశారంట. సో, మీకు కూడా రెస్పాన్స్ రావచ్చు. జస్ట్ వెయిట్ ఫర్ ద పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ దేర్ ఎండ్. అండ్ about కంటెంట్ రివ్యూయర్ ఇంటర్వ్యూ క్వెషన్స్. ఇంకోటేంటంటే నేను దేనికన్నా ముందు ఒక లైవ్ అయితే పెడదామని అనుకుంటున్నా. లైక్ మీ రెస్పాన్స్ కూడా నాకు చెప్పండి ఎలా ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవుతారు? ఏంటి? నేను ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఇంటర్వ్యూ ఉందనుకోండి. నేను ఆటోమేటిక్‌గా ఇంటర్వ్యూయర్ లాగా బిహేవ్ చేస్తాను అనమాట. లైక్ వాళ్ళు ఏదైనా రోల్ చెప్పారనుకోండి. వాళ్ళకి నేను వీడియో కాల్ చేసి ఇంటర్వ్యూయర్ లాగా క్వెషన్స్ అడగడం. వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేస్తే మళ్ళీ వాళ్ళకి అవే చెప్పి మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి అలా రిపీట్ చేయడం. సో దట్ వాళ్ళకి ఏదైనా ఫియర్ ఉన్నా గూడా ఎళ్ళిపోతది గదా! సో నేను అలా చేస్తూ ఉండేవాళ్ళం అనమాట మా ఫ్రెండ్స్‌కి అందరికి. సో మీకు కూడా అలా ఏదైనా కావాలి, అలా హెల్ప్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ జియోఏ తీసుకుందాం.
తనకి ఇంటర్వ్యూ క్వెషన్స్ నాకు తెలుసు కదా! ఇప్పుడు ఆల్‌మోస్ట్ లైక్ సిమిలర్ క్వెషన్స్ అయితే తెలుసు కదా! సో, నేను ఎలా అడుగుతారు ఏంటి బ్యాక్ టు బ్యాక్ ఏంటి అని సో, వీడియో కాల్‌లో తనకు నేను హెల్ప్ చేసేదాన్ననమాట. తను జాయిన్ అయితది ఆటోమేటిక్‌గా నా కాల్‌లో. సో, నేను క్వెషన్స్ అడగడం ఎలా తనేదైనా రెస్పాన్స్ రాంగ్‌గా ఇస్తే మళ్ళా వాళ్ళకి నేను ఇట్లా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తనేదైనా ఆన్సర్ ఇస్తే బ్యాక్ టు బ్యాక్ క్వెషన్స్ ఎలా వేస్తారు వాళ్ళు అన్నట్టు నేను గూడా అలానే అడిగేదాన్ని. సో, దానికి ఫియర్ అనేది ఎళ్ళిపోయేదా. వాళ్ళు ఈ క్వెషన్ ఏస్తారేమో, ఆ క్వెషన్ ఏస్తారేమో అనే భయం అయితే ఉండదు. సో, దానికి ఆ ఫియర్ ఎళ్ళిపోవడానికి మేము అలా చేసేవాళ్ళం. సో, తను ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా అమెజాన్‌లోనే జాబ్ చేస్తుంది. అట్లా మీకు కూడా ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి. మనం లైవ్ అయితే జాయిన్ అవుదాం. నేను మీకేదైనా క్వెషన్ అడుగుతా. మీరు కామెంట్ సెక్షన్స్‌లో మీ ఆన్సర్స్ అయితే నాకు పోస్ట్ చేయొచ్చు. మీరనొచ్చు మేము కాపీ పేస్ట్ చేసి పెట్టుకుంటాం గదా! అలా పెడితే మీకే గదా లాస్. జస్ట్ నేను మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక క్వెషన్ అడుగుతాననుకో సెల్ఫ్ ఇంటర్వ్యూ. మీరు కాపీ పేస్ట్ చేసి ఐ మీన్ టైప్ చేసి పెడతారు మీ కామెంట్స్ అన్నీ. ఆ తర్వాత వెంటనే అలా అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏం క్వెషన్ అడుగుతారు ఏంటి? అని క్వెషన్ అయితే అడుగుతాను. సో, మీరు పెడుతూ ఉంటారు. అందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే నేను వెంటనే మీకు చెప్తాననమాట. ఓకే. ఇది ఇట్లా కాదు ఇలా చెప్తే బావుంటుంది అనంతే. మిస్టేక్స్ అని కాదు జస్ట్ మనం రెక్టిఫై ఏదైనా చేసుకుంటూ ఉంటే మనం ముందుకెళ్తూ ఉంటాం గదా! అండ్ నేను ముందు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేకి ఇట్లా అంటుంటాననమాట. ఇంటర్వ్యూ అంతా అయిపోయినాక అడుగుతారు గదా! ఇంకా ఏమైనా నేను ఇంప్రూవ్ అవ్వాలా? ఎలా? ఉంటే ఏమైనా నాకు సజెషన్స్ చెప్పండి అని. వాళ్ళు చెప్పేవాళ్ళు. ఓకే. ఫైన్. నో ఇష్యూస్ అంతా ఓకే. అవసరం లేదు. ఇలా ఉన్నా మేనేజ్ చేసేయొచ్చు ఇంటర్‌వ్యూస్ అలా. ఇంకొకరైతే హ్మ్. ఓకే. అంతా బాగుంది. ఇంకా కొంచెం ఎలా అంటే ఆహ్, కమ్యూనికేషన్ అప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వకు. అలా చెప్తూనే అప్పుడు నేను నేర్చుకునేదాన్ననమాట. వాళ్ళు చెప్పేవన్నీ రాసుకునేదాన్ని మళ్ళీ. చేసుకొని అవన్నీ రిపీట్ అవ్వకుండా ప్రాక్టీస్ చేసుకునేదాన్ని మాట్లాడేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా గుర్తు రానప్పుడు అని వెయిట్ చేస్తాం గదా! అట్లా గాకుండా దట్స్ ద కేస్ అలా అని ఇలా నేను మెల్లమెల్లగా నేర్చుకున్నా అనమాట. సో, అట్లా మీకు కూడా హెల్ప్ అవుతదని నేననుకుంటున్నా. ఇన్‌కేస్ మీకు నిజంగా అలా హెల్ప్ అవుతదనిపిస్తే నా కామెంట్ సెక్షన్‌లో లైవ్ ఇంట్రెస్టెడ్ అనయితే కామెంట్ చేయండి. క్లియర్‌గా పెట్టండి లైవ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ కానీ క్లియర్‌గా లైవ్ ఇంట్రెస్టెడ్ అని పెడితే మనం ఒక డేట్ ఏదైనా చూసుకొని లైవ్ అయితే జాయిన్ అవ్వచ్చు. దట్ టూ ఓన్లీ ఆన్ మై వీక్ ఆఫ్స్. ఎందుకంటే లైవ్ ఎళ్ళానంటే చాలా టైం పడతది గదా! మళ్ళీ నాకు వెంటనే లాగిన్ అవ్వాలంటే కొంచెం ఇబ్బందుంటది గదా! నాకి 3కి లాగిన్. నేను 12కి వచ్చినా అట్‌లీస్ట్ ఒక 1 అవర్ అన్నా అయిపోతది గదా! లైవ్‌లోనే. సో, అందుకని. సో, ఒకసారి మీరు కామెంట్స్‌లో అంతా పోస్ట్ చేస్తే వి విల్ లుక్ ఇంటూ ఇట్ వన్స్. అండ్ ఇప్పుడొచ్చేసి కంటెంట్ రివ్యూయర్ ఇంటర్వ్యూ క్వెషన్స్. ఫస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూలో సెల్ఫ్ ఇంట్రోనే ఉంటది. మీకు నిన్ననే ఒక వీడియోలో అయితే నేను చెప్పాను గదా! సెల్ఫ్ ఇంట్రో ఎలా చెప్పాలి? ఏంటి అని. ఇప్పుడు గూడా నేను చెప్పాను జూడండి. లైక్ ఓన్లీ 5 చెప్తాను. మీరు కొంచెం బాగా చెప్పాలనుకున్నా గూడా ఓకే. బట్ ఫ్రెషర్స్‌కి మనం బేసిక్‌గా మాట్లాడినా చాలు. వాళ్ళకి కమ్యూనికేషన్స్ చెక్ చేస్తారు కాబట్టి అంతే. ఐ యామ్ హన్సిక. ఐ కేమ్ ఫ్రమ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అట్లా చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ జెప్పాలి. నేనైతే నా మొత్తం చదువుకున్నదంతా చెప్తాననమాట. ఎందుకంటే అక్కడ కొంచెం టైం వేస్ట్ అవ్వాలి గదా! మరీ ఫాస్ట్‌గా అయిపోయినట్టు ఎళ్ళకూడదు గదా! సో, ఎడ్యుకేషను, 10థ్, ఇంటరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యానో అవి గూడా చెప్తా అనమాట. కొంచెం లెంతీగా రావాలనక్కడ. ఆ తర్వాత నేను ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా స్ట్రాంగ్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటది. అండ్ నేను ఎలా అంటే సెల్ఫ్ మోటివేటింగ్‌గా ఉంటాను. ఇలా. ఇంకొకటి ఎప్పుడు చెప్పేది క్విక్ లెర్నర్. ఇంకొకటి ఏం జరిగిందంటే క్విక్ లెర్నర్ అంటే నేను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక చోట చూసాను. క్విక్ లెర్నర్ అని చెప్పినందుకు సరే ఏదైనా నువ్వు క్లిక్‌గా ఇప్పుడు ఏం చెప్తావు ఎగ్జాంపుల్‌గా అని అడిగారంట. సో, అలా పెట్టకండి అని సంథింగ్ ఏదో చూసాను నేను ఇన్‌స్టాగ్రామ్‌లో. నాకనిపించింది సో, క్విక్ లెర్నర్ ఇన్ ద సెన్స్ వెన్ కంపేర్డ్ టు అదర్స్ మనం కొంచెం క్విక్‌గా లెర్న్ చేస్తాం. అర్థం చేసుకుంటాం టాపిక్‌ని ఏదైనా. ఇంప్లిమెంట్ చేస్తాం మేము ఫాస్ట్‌గా అని అర్థం గానీ, ఇప్పటికిప్పుడు ఏదైనా ఇచ్చేసి అది నువ్వు నేర్చేసుకో అంటే కాదు. అలా చెప్తే బావుంటదని నేననుకున్నా. బట్ వెంటనే మనకు ఐడియాస్ రావు. బట్ ఆ పోస్ట్ చూసినప్పుడు నాకు అలా అనిపించింది. మీరు కూడా ఈ పోస్ట్ చూసుంటే నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అండ్ అండ్ నెక్స్ట్ ఇంకా మన హాబీస్‌లో వచ్చేసి నేను రీడింగ్ బుక్సే పెడతాను. నిజంగా నేను బుక్స్ చదువుతాను. సో, నాకు వాటి మీద ఏదైనా క్వెషన్ అడిగితే ఇంకా ఈజీ అని చెప్పి నేను కావాలనే రీడింగ్ బుక్స్ అని పెడతాను.
అట్లా మీరు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు క్రికెట్ అని పెట్టండి. వాచింగ్ క్రికెట్ లేకపోతే ఏదైనా మేము ఆడతాము అట్లా ఏదైనా చెప్పినా మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటది దాని మీద. సో, దాని మీద ఏదైనా క్వెషన్ అని మీకు ఈజీ అయిపోతది రెస్పాన్స్ ఇవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు ఫ్రెషర్‌కైతే ఇలా అయిపోతది కదా! నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్స్‌పీరియన్స్ మీద ఏదైనా క్వెషన్ అడుగుతారనమాట. ఒకేళ ఫ్రెషర్స్‌కనుకోండి మీ కాలేజ్‌లో ఏం జరిగింది ప్రాజెక్ట్ మీద కంప్లీట్ మీ రోల్ ఏంటి అని అడుగుతారు. ప్రాజెక్ట్ గురించి చెప్పండి. మీరేం చేశారు అలా అని. అండ్ అబౌట్ రోల్. ఇప్పుడు కంటెంట్ రివ్యూయర్ గురించి రోల్ అంతా మీరు తెలుసుకోవాలి. అసలు ఆ వర్క్‌లో ఎలా ఉంటది ఏంటి. నేను చెప్పాను ఖచ్చితంగా అడుగుతారు అని. మన సబ్‌స్క్రైబర్ అయితే నాకి అడిగారు. "అక్క నాకు క్వెషన్స్ చెప్పండి." నేను అందులో నిన్న చెప్పిన వీడియోలో క్వెషన్స్ అన్నీ నేను ఆ సబ్‌స్క్రైబర్‌కి ఇచ్చాననమాట. లైవ్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యేవాళ్ళు. సారీ ఈమెయిల్ ద్వారా. సో, నేను పెట్టిన అందులోనే క్వెషన్స్ ఇందులో ఉన్నాయన్నమాట. సో, అబౌట్ రోల్ కంటెంట్ రివ్యూయర్ రోల్ గురించి కంప్లీట్‌గా మీరు ఒకసారి చదివి దాన్ని అర్థం చేసుకొని పెట్టుకోండి. మీకు అర్థమైందే కొంచెం కొంచెంగా చెప్పాలి. వాళ్ళు ఎందుకు అడుగుతారంటే, మనం అప్లై చేసినప్పుడు అసలు ఆ రోల్ గురించి ఏంటి? మనం సూటబులా కాదా అన్నది కూడా మనం చూసి అప్లై చేసుకోవాలి గదా! సో, అదంతా చెప్పిన తర్వాత ఐ రియల్లీ ఫీల్ లైక్ ఐయామ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్. ఐయామ్ సూటబుల్ ఫర్ దిస్ రోల్ అని చెప్పి అందుకే అప్లై చేసుకున్నాను అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ ప్రీవియస్ రోల్‌లో కానీ, లేకపోతే ప్రీవియస్ కంపెనీలో కానీ ఆహ్, ఏదైనా మీరు ఛాలెంజింగ్‌గా ఫీల్ అయ్యారా? అని అడిగారంట. లైక్ ప్రీవియస్ రోల్ కాకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్‌లో ఉన్న వాళ్ళకైతే మీ ప్రీవియస్ ఇన్ ద సెన్స్ లైక్ మీ లైఫ్‌లో ఏదైనా టఫెస్ట్ సిట్యుయేషన్ వచ్చిందా? అందుని మీరు ఎలా ఓవర్‌కమ్ చేశారు? లేకపోతే ఎలా హ్యాండిల్ చేశారు? ఏంటి అన్నది అన్నమాట క్వెషన్. నెక్స్ట్ వచ్చేసి ఆ! షో సమ్ పిక్చర్స్ ఇన్ ద లాజికల్ లాజికల్ క్వెషన్స్ ఏదో పిక్చర్స్ ఇచ్చి వాళ్ళకి అడిగారంట దాని మీద. ఆర్ లేకపోతే ఇలా గూడా అడగొచ్చనమాట. యాప్టిట్యూడ్ క్వెషన్ అన్నా అడగొచ్చు. వాక్ ఇన్ డ్రైవ్స్‌కెళ్ళిన వాళ్ళకి ఎక్కువ యాప్టిట్యూడ్ అడుగుతారు. ఇన్‌కేస్ ఇట్లా విర్చువల్‌లో జరిగిన వాళ్ళకైతే ఏదైనా లాజికల్ పిక్చర్స్ చూసి అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి అన్న దాని మీద గూడా క్వెషన్స్ అడుగుతారు. సో, ఇది కంటెంట్ రివ్యూయర్ గురించి. లైక్ ఏమేం జరిగింది, ఎట్లా అని. మీకింకా ఏమన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. సో, ఆ డౌట్స్ అన్నీ గూడా నేను టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో వీడియోలో అన్నీ మీకు రెస్పాన్స్ అయితే ఇచ్చేస్తాను. హ్మ్. సో, ఇది. ఇంకొకటి నా వ్లాగ్స్ ఛానెల్‌ని గూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను మా ఛానెల్ లింక్ అయితే కామెంట్ సెక్షన్స్‌లో పిన్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్‌లో గూడా పెట్టేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ.